హాయ్ స్టూడెంట్స్, డిగ్రీ ఫైనల్ ఇయర్ బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీఎస్సీ స్టూడెంట్స్ కావచ్చు, వీళ్ళందరికీ యాక్చువల్గా మార్చిలోనే ఎగ్జామ్స్ అయిపోవాలి. మార్చి ఏప్రిల్లోనే ఎగ్జామ్స్ కంప్లీట్ కావాలి. కానీ ఆ టైంలో బాగా కోవిడ్ విజృంభించటం వల్ల మీ ఫైనల్ ఇయర్ వాళ్ళ ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయడం జరిగింది. సో అందులో భాగంగానే జరుగుతాయా జరగవా అనే సందిగ్ధంలో ఇన్ని నెలలు నెట్టుకుంటూ వచ్చాము. మనము మార్చి అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు వరకు దాదాపు అసలు జరుగుతాయా లేదా అనే సందిగ్ధంలోనే ఉండే. కానీ హైకోర్టు తీర్పుతో ఖచ్చితంగా వీళ్ళకి ఎగ్జామ్స్ జరగాల్సిందే, ఫైనల్ ఇయర్ వాళ్ళకు వాళ్ళను పాస్ చేసే అవకాశం లేదు అని ప్రభుత్వం హైకోర్టు ప్రకటించినటువంటి ఒక సందర్భంలో తప్పనిసరిగా మీకు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అనేటువంటివి నిర్వహించడానికి యూనివర్సిటీలు, తెలంగాణలో ఉన్నటువంటి అన్ని యూనివర్సిటీస్, తెలంగాణ కావచ్చు, పాలమూరు కావచ్చు, మహాత్మా గాంధీ కావచ్చు, శాతవాహన కావచ్చు, ఉస్మానియా కావచ్చు, ఈ యూనివర్సిటీస్ అన్ని వాటి యొక్క తేదీల ఆధారంగా, అంటే అన్ని ఒకేసారి నిర్వహించలేవు, ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క రకమైన డేట్స్ పెట్టుకుంది. కానీ మొత్తం మాత్రం సెప్టెంబర్లోనే, కొన్ని 12కి పెట్టుకున్నాయి, కొన్ని 15కి పెట్టుకున్నాయి, కొన్ని 14కి పెట్టుకున్నాయి. అంటే ఒక్కొక్కటి ఆయా వెసులుబాటుని బట్టి ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క రకంగా వాళ్ళు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ ని నిర్వహించడానికి మీకు దాదాపుగా టైం టేబుల్ కూడా డిస్ప్లే చేశారు. ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. అదేవిధంగా మీకు టైం టేబుల్ 6th సెమ్కు సంబంధించి టైం టేబుల్ నెట్లో దొరుకుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. అదేవిధంగా మీరు కాలేజీకి వెళ్ళినా కూడా టైం టేబుల్ ఇస్తారు. లేదు వెళ్ళకపోయినా పర్వాలేదు, మీరు నెట్లో సెర్చ్ చేసుకున్నా కూడా మీ ఏదైతే యూనివర్సిటీకి సంబంధించినటువంటి వాళ్ళు ఆ యూనివర్సిటీ ప్లస్ సిలబస్ అని కొట్టి మీరు సిలబస్ను కూడా డౌన్లోడ్ చేసుకొని దాని ప్రకారం మీరు దానికి సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు. కాలేజీకి పోవాల్సినటువంటి అవసరం లేదు. అయితే మీరు 6th సెమ్ స్టూడెంట్స్ ఫైనల్ ఇయర్ వాళ్ళు ఏం చేశారంటే, చాలా మంది మనకు మార్చి మిడిల్ వీక్ లోనే దాదాపు లాక్డౌన్ జరిగింది. లాక్డౌన్ సందర్భంగా చాలా మంది మధ్యలోనే కాలేజీని మానివేయడం జరిగింది. కాలేజీకి పోకుండా ఇక కాలేజీతో సంబంధాలు తెగిపోయాయి దాదాపు ఇప్పటి వరకు. అందుకని మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు దాదాపు 6th సెమ్లో 6 సబ్జెక్టులు ఉంటాయి. 6 సబ్జెక్టులు అంటే లాంగ్వేజెస్ ఉండవు, తెలుగు, ఇంగ్లీష్ అనేది ఉండదు. ఓన్లీ 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ 3 సబ్జెక్టులో 2 పేపర్స్ ఉంటాయి. ఓకే, ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్, మీరు ఏది తీసుకున్నా మూడే లెటర్స్ ఉంటాయి. ఈహెచ్పి, హెచ్పిపి, తర్వాత ఈపీపీ, ఏదైనా 3 లెటర్స్ ఉంటాయి. ఆ మూడింటికి ఒక్కొక్కటి 2 పేపర్లు ఉంటాయి. మీకు 6 సబ్జెక్ట్స్ ఉంటాయి. మీకు ఆ విషయాలన్నీ అవగాహన ఉంది. ఫైనల్ ఇయర్లో 2 పేపర్లు ఉంటాయి. అయితే దీనితో పాటు మీరు ఏం చేయాలి, ఒక జీఈ పేపర్ రాయాలి, ప్లస్ ఒక సెక్ పేపర్ రాయాలి. మీరు ఆల్రెడీ సెకండ్ ఇయర్లో కూడా రాశారు, ఫస్ట్ ఇయర్లో కూడా రాశారు. ఇప్పుడు మీరు ఫైనల్ ఇయర్ కాబట్టి ఫైనల్ ఇయర్లో కూడా మీరు ఏం చేయాలి అంటే, మీ కాలేజీకి వెళ్ళి మీరు జీఈ పేపర్ని సార్లు సెలెక్ట్ చేస్తారు. అంటే ఆర్ట్స్ స్ట్రీమ్ ఉంటుంది, సైన్స్ ఉంటుంది, తర్వాత కంప్యూటర్ సైన్స్ ఉంటాయి. జీఈలో మనకు నచ్చింది తీసుకోవచ్చు. అంటే ఒకరికి సెక్ అయింది, ఇంకొకరికి జీఈ అవుతుంది. సో సరే, మీరు అదంతా కన్ఫ్యూజన్ పెట్టుకోకండి. మీ కాలేజీకి వెళ్ళండి. మీ కాలేజీకి వెళ్ళి ఆ కాలేజీ సార్లు సెక్ పేపర్ మరియు జీఈ పేపర్, ఆ 2 పేపర్లకు సంబంధించిన మెటీరియల్స్ ఇస్తారు, లేదా ఆ టాపిక్ ఏందో చెప్తారు. ఆ టాపిక్ కు సంబంధించి మీరు నోట్స్ తెచ్చుకోండి. అది కూడా మీకు 50 మార్క్స్ పేపర్. ఇంతకుముందు మీరు రాశారు చూడండి, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ లాంటివి రాశారు కదా. సో అదే విధంగానే ఫైనల్ ఇయర్ లో కూడా మీరు ఒక పేపర్కి సెక్, జీఈ పేపర్ రాయాల్సి ఉంటుంది. మీ కాలేజీకి వెళ్ళండి. వాళ్ళు ఏ టాపిక్ సెలెక్ట్ చేశారు జీఈగా, ఏ టాపిక్ సెక్గా సెలెక్ట్ చేశారు ఒకసారి వాళ్ళని తెలుసుకొని, ప్లస్ దానికి సంబంధించినటువంటి వివరాలను పూర్తిగా, ఎందుకంటే మీరు అది కాలేజీలో రాసే ఎగ్జామ్ కాదు, అది మీరు ఖచ్చితంగా యూనివర్సిటీలో రాసేటటువంటి ఎగ్జామ్సే. ఫస్ట్ ఎగ్జామ్సే అవి ఉంటాయి మీకు, అవునా? సెకండ్ ఇయర్లో మీరు రాశారు, అందుకని ఫైనల్ ఇయర్లో మీకు అవగాహన లేదు. కాబట్టి ఒకసారి వెళ్ళండి, వెళ్ళి ఆ విషయాన్ని కన్ఫర్మేషన్ చేసుకోండి. ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, బీఏ, బీకామ్, బీఎస్సీ వాళ్ళు ఎవరైనా కూడా. కాబట్టి 6th సెమ్ ఎగ్జామినేషన్స్ అందరికీ తప్పనిసరిగా ఆయా యూనివర్సిటీలు వాళ్ళు నిర్ణయించినటువంటి టైం టేబుల్ ప్రకారం తప్పనిసరిగా పడబోతున్నాయి. తొందరలో 2-3 రోజుల్లో ఎగ్జామ్స్ కూడా జరగబోతాయి. ఒకటి. రెండవది, మీరు ఏవైతే ఫెయిల్ అయినటువంటి సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటిని బ్యాక్లాగ్స్ అంటాం.
ఈ బ్యాక్లాగ్ సబ్జెక్టులలో ఓన్లీ సెకండ్ ఫోర్త్ మాత్రమే మీకు ఇప్పుడు ఈ ఫైనల్ ఇయర్ తో పాటు అంటే 6th సెమ్ తో పాటు నిర్వహించడం జరుగుతుంది. మిగిలినవి ప్రస్తుతానికి లేవు, తర్వాత నిర్వహిస్తారు. ఒకేసారి నిర్వహించాలంటే కొంచెం కష్టంతో కూడుకున్న పని, మళ్ళీ అందరూ ఒకే దగ్గర జామ్ అవుతారు పిల్లలు అనే ఉద్దేశంతో మీకు ఓన్లీ 2nd, 4th, 5th ఇవి బ్యాక్లాగ్ సబ్జెక్టులు రాసుకోవచ్చు మీరు. అయితే మీరు ఒకసారి చూడండి, ఎగ్జామినేషన్ ఓన్లీ 2 గంటలు మాత్రమే, ఓన్లీ 2 hours, 3 గంటలు లేదు. మీరు పేపర్ కూడా చూడొచ్చు, టైమింగ్స్ కూడా ఇస్తారు, టైం టేబుల్ కూడా కాలేజీకి వచ్చినాలే టైం టేబుల్ కూడా ఇస్తారు, లేదు మీరు నెట్లో కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి 2 గంటలు మాత్రమే ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. ఓకే, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అయితే మీరు 2 పేపర్లు రాయాలి కాబట్టి మాక్సిమం మీకు 80 మార్కుల పేపర్ ఉంటుంది ఎగ్జామ్లో. ఒక పేపర్ 80 మార్కులు, ఇంకొక పేపర్ 80, ఒక సబ్జెక్ట్ అయిపోయినట్టు. మళ్ళీ 2 పేపర్లు ఒక సబ్జెక్టు, అంటే ఒక్కొక్క సబ్జెక్టుకు 2 పేపర్లు ఉంటాయి. కాబట్టి మీరు 6th సెమ్ రాయాలి, మరియు బ్యాక్లాగ్ కూడా రాయాలి. బ్యాక్లాగ్ నాకు తెలిసి 2 గంటల నుంచి ఉండొచ్చు టైము, 2 గంటల నుంచి 4 గంటల వరకు, ఓన్లీ 2 hours బ్యాక్లాగ్లు ఉండొచ్చు. సరే, మళ్ళీ ఒకసారి మాత్రం టైం టేబుల్ మాత్రం కన్ఫర్మేషన్ చేసుకోండి, చేసుకుంటేనే బాగుంటుంది. ప్లస్ మార్నింగ్ మాత్రం 10 to 12 ఫైనల్ ఇయర్ 6th సెమ్ వాళ్ళకి 10 to 12 ఎగ్జామినేషన్ ఉంటుంది. సో జాగ్రత్తగా మీరు ఎగ్జామినేషన్ రాయాల్సి ఉంటుంది. అయితే ఇందులో BA ఎకనామిక్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే మీకు ఈహెచ్పి కావచ్చు, తర్వాత ఎకనామిక్స్ కాంబినేషన్ చదివినటువంటి గ్రూప్స్ వాళ్ళు కావచ్చు, వీళ్ళకు ఎకనామిక్స్ సబ్జెక్ట్ ఉంటుంది. అయితే ఇంతకు ముందు ఎలా ఉండేదంటే 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉండేవి, 12 మార్క్స్ క్వశ్చన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు అవి లేవు, ఫస్ట్ సెక్షన్ తీసేశారు. ఇప్పటి వరకు మాత్రమే, ఈ కోవిడ్ ఉన్నటువంటి సందర్భంలో ఈ ఎగ్జామ్స్ వరకు మాత్రమే 4 మార్క్స్ సెక్షన్స్ తీసేశారు. ఓన్లీ మీకు 10 క్వశ్చన్స్ ఇస్తారు. 10 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ లో ఏవైనా 5 క్వశ్చన్లు రాయాలి. ఓకే, సో ఒక్కొక్క క్వశ్చన్ కి మీకు 16 మార్కులు, 16 5లో 80 మార్కుల పేపర్ మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు 5 యూనిట్లలో సగం యూనిట్స్ చదివినా సరిపోతుంది. అవునా, ఒక్కొక్కటి 16 కాబట్టి 16 48 మార్కులు, 3 యూనిట్లు చదివినా కూడా 16 వస్తాయి. అందుకని 2 నుంచి 1 రాయడం అనేది లేదు. ఫస్ట్ 10 క్వశ్చన్స్ ఇస్తారు, 10 క్వశ్చన్లు ఇస్తారు. 10 క్వశ్చన్లో మీకు నచ్చిన ఏవేని 5 క్వశ్చన్లు మీరు ఎగ్జామ్ లో అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఓన్లీ 2 hours లో ఇది కంప్లీట్ చేయాలి. ఓకే, ఇది ఎకనామిక్ సబ్జెక్ట్ గురించి నేను చెప్తున్నాను. అందుకని మీరు ఒకసారి కాలేజీకి వెళ్ళి ఎట్లా హాల్ టికెట్ కోసం వెళ్తారు కాబట్టి దాదాపు కొన్ని యూనివర్సిటీలు సెల్ఫ్ సెంటర్లు ఇచ్చాయి, కొన్ని యూనివర్సిటీస్ సెల్ఫ్ సెంటర్స్ లేదు. ఇంకా ఆ సెల్ఫ్ సెంటర్ ఇవ్వాలా లేకుంటే వేరే సెంటర్లో వేయాలా అనేది కన్ఫ్యూజన్ లోనే ఉంది. సరే, మీరు హాల్ టికెట్ తీసుకునే వరకు అది కన్ఫర్మేషన్ కావచ్చు. ఏదైనా అంటే సెల్ఫ్ సెంటర్ అయినా కూడా ప్లస్ మనం వేరే సెంటర్ అయినా కూడా అదే పరిస్థితి ఉంటుంది. అందుకని మీరు మార్నింగ్ సెషన్ లో ఫైనల్ ఇయర్ 6th సెమ్ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. తర్వాత బ్యాక్లాగ్లు 2nd సెమ్ అంటే 2nd ఇయర్, 2nd సెమ్ అంటే 1st ఇయర్, తర్వాత 4th సెమ్ అంటే 2nd ఇయర్, ఫైనల్ ఇయర్ 5th సెమ్. ఇవి మీకు బ్యాక్లాగ్లుగా ఉంటాయి. ఈ పేపర్లను కూడా అంటే 1st ఇయర్, 2nd ఇయర్, ఫైనల్ ఇయర్, 2nd సెమ్, 4th సెమ్, 5th సెమ్. ఇవి మీరు బ్యాక్లాగ్ ఫెయిల్ అయినటువంటి వాళ్ళు రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇది ఎగ్జామినేషన్ కు సంబంధించినటువంటి వివరాలు. ఒకసారి హాల్ టికెట్ జాగ్రత్తగా చూసుకోండి. ప్లస్ మీరు టైం టేబుల్ కూడా తీసుకోండి. ఖచ్చితంగా టైం టేబుల్ ఉంటేనే మీకు ఏ రోజు ఏ టైం టేబుల్ ఏ ఎగ్జామ్ అనేటువంటిది మీకు అవగాహన ఉంటుంది. ప్లస్ చాలా మంది పిల్లలు ఇప్పుడు కరోనా సందర్భం కాబట్టి మీరు గుంపులుగా చేరొద్దు, డిస్టెన్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. మాస్కులు మాత్రం లేకుండా ఎగ్జామ్ హాల్లోకి అలో లేదు. మీకు ఇంతకు ముందు మాదిరిగా బెంచ్కి 3 బెంచ్కి 2 అనేది వేయదు. ప్రతి రూములో 10-11 మంది కన్నా ఎక్కువగా డ్యూటీ మీ ఎగ్జామ్ సీటింగ్ అనేది ఉండదు. అందుకని మీరు మాస్కులు వేసుకోండి. మీరు ఎక్కడ నిలబడకుండా డైరెక్ట్ గా ఒక 5 minutes ముందు ఉంది అనగా మీరు డైరెక్ట్ గా ఎగ్జామినేషన్ హాల్కి వస్తే సరిపోతుంది. అంతేగాని ముందు గంటల కొద్ది ముందు వచ్చి నిలబడి తర్వాత వాళ్ళని వీళ్ళని టచ్ చేస్తూ ఇబ్బంది పడకండి. ఖచ్చితంగా మీ వాటర్ బాటిల్ మీరు తెచ్చుకోవాల్సిందే. హాల్ టికెట్ కానీ, పెన్స్ కానీ, ప్యాడ్ కానీ, తర్వాత మాస్క్ కానీ, అవసరమైతే గ్లౌజులు కానీ, ఇంకా అవసరమైతే శానిటైజేషన్ కానీ బాటిల్స్ కూడా మీరు తెచ్చుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మాక్సిమం కాలేజీ దగ్గర ప్రొవైడ్ చేస్తారు ఏ ఎగ్జామినేషన్ సెంటర్లోనైనా కూడా. అందుకని మీరు ఆ సామాన్లన్నీ మీరు తెచ్చుకోండి.
అవన్నీ ఎగ్జామినేషన్ హాల్లోకి తీసుకెళ్ళండి. మీకు కేటాయించిన సీట్లోనే మీరు కూర్చోండి. డైరెక్ట్గా మీ దగ్గరికి ఎవరు రారు. మీరు ఎగ్జామ్ రాసి గబగబా బయటకు వెళ్ళేస్తే మీకు అయిపోతుంది. అంతేగాని అక్కడ ఇక్కడ తిరిగి అనవసరమైనటువంటి ఇబ్బందులకు గురి కాకండి. సో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, తొందరలో మీకు 2-3 రోజులలో, అంటే ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క రకంగా టైం టేబుల్ ఇచ్చింది. ఆ విధంగా మీరు ఈ ఎగ్జామినేషన్లో మంచి మార్కులు పొందాలని నేను ఆశిస్తున్నాను. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు 5 క్వశ్చన్లు రాయాల్సి ఉంటుంది, కానీ చెప్పకూడదు. కానీ చెప్తున్నాను, ఏ క్వశ్చన్ మాత్రం వదిలేయకండి. సరే, మీకు అనుభవం అనుకోండి, ఇట్లాగూ మనము కాబట్టి అది అంతే అన్నమాట. అందుకని మీరు 5 క్వశ్చన్స్, ఓన్లీ ఎకనామిక్స్ వాళ్ళకి చెప్తున్నాం, ఓన్లీ 10 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 10 క్వశ్చన్లో మీరు రాయాల్సింది 5 క్వశ్చన్స్. మీకు వస్తాయా రావా కాదు, చెప్పకూడదు. మీకు వస్తాయా రావా కాదు, కానీ అవి ఆన్సర్లు ఉండాలి. ఓకే, అంటే మీకు వచ్చినా రాకపోయినా 5 క్వశ్చన్స్ మాత్రం ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి. ఎందుకంటే ఒకవేళ పాస్ చేద్దామని అనిపించినా కూడా మ్యాటర్ లేకపోతే పాస్ చేయలేడు. కాబట్టి ఇది చెప్పకూడని విషయం. కాకపోతే కరోనా కాబట్టి కొంచెం మీకు కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో చెప్తున్నాను. కానీ పేపర్ మాత్రం ఖచ్చితంగా మీరు అన్ని పేపర్లు నింపేసి రండి. క్వశ్చన్ నెంబర్ స్పష్టంగా క్లియర్గా నీట్గా ఉండాలి. 5 క్వశ్చన్లు కంపల్సరీగా రాసి ఉండాలి. రాసి ఉంటే పాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంతే, పాస్ అవుతుంది కన్ఫామ్గా నేను చెప్పలేను, అది ఇంత ఓపెన్గా చెప్పే పరిస్థితి కూడా కాదు. అందుకని ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీ జాగ్రత్తలో ఉండి ఎగ్జామినేషన్ జాగ్రత్తగా కంప్లీట్ చేసుకోండి. సో ఈ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ మీరు అటెంప్ట్ అయితేనే, రాస్తేనే, మంచి మార్కులు వస్తేనే పాస్ అవుతారు. లేకుంటే మళ్ళీ ఫెయిల్ చేసే అవకాశం కూడా ఉంది. బాగా చదువుకోండి. 6th సెమ్ రాయండి. అదేవిధంగా బ్యాక్లాగ్లు ఏమైనా ఉన్నా కూడా ఇప్పుడే ఎలా తీసుకోండి. ప్లస్ నెక్స్ట్ ఇంకా 1st సెమ్ ఉంది, నెక్స్ట్ 3rd సెమ్ ఉంది, నెక్స్ట్ 6th సెమ్ అయితే ఎట్లాగో రాస్తున్నారు. అది మళ్ళీ నెక్స్ట్ మంత్ దాన్ని కండక్ట్ చేసే అవకాశం ఉంది. దాంతో ఫైనల్ ఇయర్ వరకు క్లోజ్ అయిపోతుంది ఎగ్జామ్స్ అన్ని. మీరు నెక్స్ట్ పీజీలోకి ఎంటర్ కావచ్చు. ఓకే, సో ఇది ఫైనల్ ఇయర్ వాళ్ళకు రేపు ఎగ్జామినేషన్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. ఫస్ట్ మాత్రం మీరు హాల్ టికెట్ అయితే తీసుకోండి. హాల్ టికెట్ తీసుకొని దాంట్లో ఉన్నటువంటి డేట్స్ ప్రకారం, టైం టేబుల్ ప్రకారం తప్పకుండా ఎగ్జామినేషన్కి ఒక 5 minutes ముందు లేదా 10 minutes ముందు ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళి మీరు ఎగ్జామ్ రాసి మంచి మార్కులతో పాస్ కావాలని ఆశిస్తున్నాను. సో స్టూడెంట్స్, విష్ యూ ఆల్ ది బెస్ట్ సక్సెస్.